అసలు ఏంటండి? ప్రేమ అండి, దేవుడి మీద ప్రేమ. అది ఎవరి మీద ప్రేమ? లవ్లీ ఆ పాతకుంటూరు పోయారు వీళ్ళు పరిచయకి, టీం అంతా. లవ్లీ టీం ఆదివారం పరిచయకి వెళ్తారు కదండి, కరపత్రాలు పరిచయకి వెళ్తే మొత్తం 40 మంది రౌండ్ వేసి వీళ్ళకి రౌండ్ వేసి వీళ్ళు నానా విధాలుగా వీళ్ళని బెదిరించారు, అదరాయిచ్చారు, బెదిరించారు. పైగా ఈ కుంటి పిల్లని తెచ్చారని ఆ పిల్లని కూడా పాపం నానా మాటలు అన్నారంట, లవ్లీని కూడా. నేను అన్నాను, వచ్చిన తర్వాత పాపం దొరలాడుకుంటూ వచ్చారు ఇంటికి. నేనన్నాను లవ్లీతో, లవ్లీ ఈ కష్టాలు ఎందుకులే, కమ్మగా నువ్వు పరిచయం లేదు, ఏమి ఇంటికాడు ఉండు, వచ్చిన వాళ్ళందరికీ ఏదో దేవుని మాటలు చెబుతా ఉండి అన్నా. నేను ఒక్కసారి ఇట్లేసి అని లేచి ఇట్టంటుంది. నేను చచ్చిపోయినా పర్వాలేదు, దేవుని పనికి వెళ్ళాల్సిందే. ఇంకా నేనేం మాట్లాడాలి, ఇంకేం మాట్లాడేది? సర్లే చచ్చిపోదులే వేసే కోసం. అది గుర్తుపెట్టుకుని రాశా ఈ పాట. ఏ పాట? నిజరక్షకుడ పాట. మళ్ళీ ఒకరోజు వచ్చింది నా దగ్గరికి, నా కోసం నువ్వు పాట రాయి అని అడిగింది. ఏమడిగిందంటే, నా కోసం పాట రాయి, నా పరిచర్య కోసం పాట రాయి అంటుంది నన్ను. నాకు అసలు అర్థం కాదు. 4 రోజుల నుండి చెబుతుంది, రోజు వస్తుంది నా కోసం పాట రాయి అంటుంది. అర్థం కాల ఏంటంటే అదా ఇదా 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 అదని లవ్లీ మనసులో మాట అర్థం చేసుకోవడానికి అన్ని రోజులు పట్టింది. నాకు 4-5 రోజులు పట్టింది. మొత్తానికి ఈ పాట రాశాను నేను. స్తోత్రం చెబుతా, హల్లెలూయా. పిల్లరా, మరణమైన భయమే లేదు. మైక్ ఒకటి రోహి అక్కకి, మైకులు సెట్ కుర్రోడా, పాడుకుందాం, పాట పాడదాం. ఉందా పాటలు సీట్ ఇచ్చారు మీకు? ఇంకో మైకి పాస్టర్ గారు పడింది. అయ్యా మూడో చరణం. రక్షకుడా యేసయ్యా జీవించెదా నీ కోసమే. నిజ రక్షకుడా యేసయ్యా జీవించెదా నీ కోసమే. కోరుకున్న దైవమా ప్రకటించెదను నీ ప్రేమను. కోరుకున్న దైవమా ప్రకటించెదను నీ ప్రేమను. నా దేహము నీకే, నా ప్రాణాత్మ నీకే, నా బలము నీకే. ఇవన్నీ లవ్లీ పదాలు, ఇవన్నీ లవ్లీ మనసులో పదాలు ఇవి. నిజరక్షకుడా జీవించదా నీ కోసం, కోరుకున్న దైవమా ప్రకటించదా నీ ప్రేమ. నా దేహం నీకే, నా ప్రాణాత్మ నీకే, నా బలము నీకే, నా కొన్నదంతా నీకే. బలహీన స్థితిలో నేనుండగా నీ దృష్టికి ప్రియమైనందున దయగలిగిన నీ చల్లని చూపులే నాకు బలమై. బలహీనరాలే కానీ దేవునికి ఇష్టమైన బిడ్డ కనుక దేవుడు బలపరుచుడు ఆయన పని కోసం. అది బలహీన స్థితిలో నీ దృష్టికి ప్రియమైనందున దయగల నీ చల్లని చూపులే నాకు బలమాయెనుగా. బలహీన స్థితిలో నేనుండగా నీ దృష్టికి ప్రియమైనందున దయగల నీ చల్లని చూపులే నాకు బలమాయెనుగా.
రక్షకుడా యేసయ్యా జీవించెదా నీ కోసమే నిజ రక్షకుడా యేసయ్యా జీవించెదా నీ కోసమే. ఆమేన్, హల్లెలూయా. కనుక పిల్లల బలహీనరాలే కానీ చెప్పి లవ్లీ చాలా స్ట్రాంగ్ మనసు. లవ్లీది చాలా గట్టిది. అంటే దేవుని విషయాల్లో, ఏ విషయాల్లో? దైవిక విషయాల్లో చాలా గట్టిది లవ్లీ. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయటం కానీ గంటల ప్రార్థన చేసింది. నాకు తెలిసి మీరు ఎవ్వరు చేయరు లవ్లీ చేసినంత గంటల ప్రార్థన. రోజు వచ్చింది, మోకరిచ్చింది, 10ంటికో 11ంటికో వచ్చి 2-3 గంటలు ప్రార్థన చేసింది. 2-3 గంటలు నిద్రపోద్దాం అనుకున్నా, ఓ ఓ ఓ అంటానే ఉంటుంది, మోకరిస్తానే ఉంటుంది, చేతులు చాపుతూ ఉంటుంది, ఆయనకి వెళ్ళి తలకాయ పైకెత్తానే ఉంటుంది, అయ్యా అన్నట్టు. అయ్యా రాదు, మన మాటలు రావు, కానీ ఆ భాషలో ప్రార్థన చేసుకుంటా ఉంటుంది. బలవంతురాలంటే ఏం తిండి కూడా లెక్క, కింద టిఫిన్ పెడతాం, లేట్ అయితే నీ టిఫిన్ వద్దు, నాకేమవుతుంది, నేను పోతాను, పైకి ఎక్కిద్ది. అంత స్ట్రాంగ్. తిందాం కూర్చుందాం అనుకోదు. ఏదేమైనా బలహీనురాలే, కానీ దేవుని కొరకు బలంగా పనిచేయాలని సువార్త పక్షాన్ని పోరాడతా ప్రభులో సాగిపోతా ఉంది. కనుక మరణమైనా కూడా భయం లేదని ఆ రోజు ఇంకొద్ది బలవంతురాలైంది. చంపేస్తాను, చచ్చిపోయినా పర్వాలేదు అందుట్లో. స్తోత్రం చెప్తా, హల్లెలూయా.